హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. ఐ విష్ ఐ వాస్ dumb enough not know what life is and status, success and failure, money, inflation, economy and many more, growth, privilege, power. ఎందుకన్నా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. వాళ్ళ లైఫ్ ఎంత క్యూరియస్గా ఉంటుందంటే వాడు పొద్దున్నే లేచి ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. మనం చేయలేం, ఎందుకంటే మనకి ఇవన్నీ తెలుసు. వాటి కాన్సిక్వెన్సెస్ తెలుసు. వాడికి కాన్సిక్వెన్సెస్ తెలియదు. వాడు ఆలోచించాడు కూడా. వాడు నెక్స్ట్ ఏమవుతుందని ఆలోచించాడు. ఇవన్నీ తెలియకపోతే బ్రెయిన్ అంత క్యూరియస్గా ఉందంటే ఐ కెన్ బీ డమ్ అగైన్. ఐ వాంట్ టు బీ డమ్ అగైన్. ఇంటెలిజెన్స్ వచ్చినాక జనాలు ఆలోచించడం బంద్ చేసిళ్ళు. యాక్చువల్గా ఇంటెలిజెన్స్ వస్తే ఇంకా కొంచెం మంచిగా బతకాలి. ఇంటెలిజెన్స్ వచ్చినాక డిప్రెస్డ్ అయిపోయారు జనాలు. మేబీ ఇవన్నీ లేకపోతే జనాలు ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసేటోళ్ళేమో. వాళ్ళకి నచ్చిన లైఫ్ బతికేటోళ్ళు. పొద్దున్నే అలారమ్స్కి లేచేటోళ్ళు కాదు. పెట్టుకొని పోతాం. సన్సెట్ చూడడానికి అలారం పెట్టుకొని పోతాం. బీచ్కి పోవాలంటే ప్లాన్ చేసుకొని పోతాం. ఏదన్నా ఫారెస్ట్ పోవాలన్నా అదొక హాలిడే లాగా. అవన్నీ యాక్చువల్గా పార్ట్ ఆఫ్ ద లైఫ్లో ఉండాల్సినవి. అదొక నార్మల్ లైఫ్ యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు అవన్నీ చేస్తే మనం ఒక సక్సెస్ లైఫ్, ప్రో లైఫ్ అని చెప్పుకుంటున్నాం. మంచిగా బతుకుతున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం. మనం హ్యాపీనెస్కి అందరినీ ఒక డెఫినేషన్ పెట్టేసినాం. క్యూరియాసిటీ పోయింది. ఈ ప్రివిలేజ్, పవర్, మనీ ఇవన్నీ మనల్ని లిమిట్ చేస్తున్నాయి. అంటే వేరే ప్లానెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఫస్ట్ ఎర్త్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి లిమిట్ చేస్తున్నాయి. జనాలందరూ క్యూరియాసిటీ చచ్చిపోయింది. డిప్రెషన్ లైఫ్ బతుకుతున్నారు, ఏదో బతకాలి కాబట్టి. సో ఏం చెప్తున్నా అంటే, డమ్ము ఉండండి, ఇన్నోసెంట్గా ఉండండి, చిన్నపిల్లల్లో బతకండి, క్యూరియాసిటీ పెంచుకోండి. క్యూరియాసిటీ ఉంటే చేసేయండి. ఏదైనా చేయాలనిపిస్తే ఆగకండి.